ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి తెలీదు అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాము అనేది చూద్దామండి. సో తెలీదు అంటే మనకి డోంట్ నో అని చెప్తాం. డోంట్ నో అని చెప్తాం కదా. సో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను కదా. సో తెలీదు అని చెప్పడానికి ఐ డోంట్ నో అని అంటాం. నాకు తెలియదు అని నేను చెప్పాలి అంటే ఐ డోంట్ నో అని చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు తెలీదా అని అడిగినప్పుడు మీకు తెలీదా అని అడగాల్సి వచ్చినప్పుడు డోంట్ యూ నో అని చెప్పి అడగాలి. మీకు తెలీదా, డోంట్ యూ నో. సో ఇందాక నేను చెప్పినట్లు అప్పుడు నాకు తెలీదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ నో అని మనం ఆన్సర్ ఇవ్వచ్చు. డోంట్ యూ నో మీకు తెలీదా అని అడిగినప్పుడు ఐ డోంట్ నో అని మనం ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నో వన్ నోస్. నో వన్ నోస్ అంటే ఏంటి అంటే ఎవరికీ తెలీదు. మామూలుగా మీకు తెలీదా అని అడగడానికి డోంట్ యూ నో అని అడుగుతాము. ఎవరికీ తెలీదు అని మనం చెప్పాలి అంటే కనుక దానికి ఇచ్చేటువంటి వర్డ్ ఏంటి అంటే నో వన్ నోస్. నో అంటే కేఎన్ఓడబ్ల్యూ నో అంటే తెలుసు అని అర్థం. కాబట్టి ఇక్కడ నో వన్ నోస్ అంటే ఎవ్వరికీ తెలీదు అని చెప్పడానికి మనం ఈ పదం వాడతాం, ఈ సెంటెన్స్ వాడతామండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఐ డోంట్ నో హూ ఈజ్. సో ఇక్కడ నేనేంటంటే అడుగుతున్నాను, నాకు అతనెవరో తెలీదు అని చెప్తున్నాను. అతనెవరో నాకు తెలీదు అని చెప్తున్నప్పుడు ఐ డోంట్ నో అనేది నాకు తెలీదు అని వస్తుంది. హీ ఈజ్ అని వాడతాం. హూ ఈజ్ అని చెప్పి వాడతాం. కాబట్టి అతనెవరో అనడానికి హూ హీ ఈజ్ అని అంటాం. సో దీనికి మనం ఐ డోంట్ నో హూ హీ ఈజ్ అనేటువంటి సెంటెన్స్ అయితే వాడతామండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డస్ ఎనీ వన్ నో. ఎవరికీ తెలీదా అని అడుగుతున్నాను. ఎవరికీ తెలీదా అని అడుగుతున్నప్పుడు ఏమడుగుతాను అంటే డస్ ఎనీ వన్ నో అని చెప్పి అడగాలి. ఇప్పుడు మీరు ఈ రెండు సెంటెన్స్కి కూడా ఇంగ్లీష్లో మీరు ఆన్సర్ ఇవ్వండి. ఆమె ఎవరో నాకు తెలియదు అని చెప్పాలి. అలాగే అతనెవరో వాళ్ళకి తెలుసా అని చెప్పి అడుగుతున్నాను. సో ఈ రెండు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అనేది చూద్దాము. దీనికి నేను ఆన్సర్ మళ్ళీ రేపు వీడియోలో అయితే ఇస్తాను. ఈలోపు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక